హాయ్ హలో, ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్. ఆయన అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. మరి ప్రజల దగ్గర నుంచి ఒక ప్రశ్న ఉంది. టెంపరీ బిల్డింగ్కే మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అటు తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇతర స్టేట్లలో కట్టిన పర్మనెంట్ స్ట్రక్చర్లకి మీ దాంట్లో సగం బడ్జెట్లో అవి పూర్తి అయిపోయాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయి కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. మీకు ఎందుకు అంత బడ్జెట్ అయిందని ఎక్కడ అయిపోయింది? ఇప్పుడు తెలంగాణలో మీరు అసెంబ్లీ తీసుకోండి. అసెంబ్లీ కాదు, సచివాలయానికి వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఏంటి, ఎంత పెరిగింది? హార్డ్లీ వాళ్ళకి తెలిసి 800 crores దాకా వచ్చింది. ఇది 800 crores దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు 3 కడితే ఎంత అయినాయి? చంద్రబాబు నాయుడు ఓన్లీ ఒక హైకోర్టు కట్టినందుకే ఆయనకు 600 కోట్ల చిల్లర ఎంతో జరిగింది. 300 చిల్లర నుంచి 600 మధ్యలో ఎంతో జరిగింది. తర్వాత సచివాలయం దానికి అక్కడ కూడా ఆల్మోస్ట్ మీకు 100 కోట్లే కదా. అంటే మొత్తం కలిపి 1000 కోట్ల రూపాయలు కూడా కాలేదు. ఓకే, 1000 కోట్లు అనుకుందాం. ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి? ఒకసారి తెలంగాణలో కట్టిన బిల్డింగ్ ఎలా ఉంది? ఏముంది, ఇప్పటికి సంక్షేమం నడుస్తానే ఉండే. ఎక్కడ వర్షం పడితే కారుతుంది. ఎక్కడ ఆ రోజు ప్రచారం చేశారు వాళ్ళ దాంట్లో. ఈ రోజు కూడా మొన్న కూడా పేపర్లు వచ్చింది లేదు, ఎక్కడ రాలేదు. ఫిజికల్ గా కూడా ఏమీ రాలేదు. హైకోర్టుకి సంబంధించిన టైల్స్ కూడా ఊడిపడిపోయి. లేదండి, టైల్స్ ఏదైనా ఊడిపడవచ్చు, వర్షాలతో ఎక్కడ కారుతూనే ఉన్నాయి. లేదు, కారట్లేదు. మీరు ఒకసారి లేదు, ఆ రోజు వర్షం పడిన టైంలో మీరు ఒకసారి హైకోర్టుకి వెళ్ళి చూడండి. చూసాం కాబట్టి హైకోర్టు అయితే మొత్తం తడుచుకుంటూనే ఉంటుంది. లేదు, ఒట్టి మాటలు అన్ని అసలు లేవండి. ఒట్టి మాటలు ఇవన్నీ ఒట్టి మాటలు. లేదండి, ఒట్టి మాటలు. సచివాలయంలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి కూర్చునే ప్లేసెస్ లో కూడా మీకు కారుతూనే ఉన్నాయి. లేదండి, ఇవన్నీ మీరు కావాలని చెబుతున్న మాటలే. నేను కాదు, మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న నిజాలు ఎంప్లాయీస్ మాట్లాడుకునే మాటలు. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఇవన్నీ ప్రాక్టికల్ గా సచివాలయంలో పని చేసే ఎంప్లాయీసే స్వతహాగా వీళ్ళే చెప్పిన మాట. అంటే వీడియోలు తీసి పెట్టినవి. ఆ వీడియో ఒకటి చూపించండి. ఎన్ని చాలా వీడియో గూగుల్ కొట్టండి, మీరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు చూపించండి. మీరు ప్రెసిడెంట్ గా స్వతహాగా వర్షాలు పడ్డాయి కదా. ఒక చెప్పండి నాకు, ఎంప్లాయీస్ నీరు కారుతున్నాయని చెప్పేసి మొరబెట్టుకున్నవి లేవా? ఏది సచివాలయంలో లేవు. ఇప్పుడు లేవు, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు లేవు. ఇప్పుడు పక్కన పెట్టండి సార్. మీరు ఇప్పుడు అన్నారు, మీరు కట్టించిన తర్వాత అవి కొన్ని లీకేజీలు ఉంటాయి, సరి చేసుకున్నారు ఆ రోజు కదా. మరి అలాంటప్పుడు వినండి, కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు తెలంగాణలో కట్టిన స్ట్రక్చర్ కి అంత డబ్బులు మీతో పోల్చుకున్నప్పుడు అవ్వనప్పుడు ఇంత మంచి బిల్డింగ్లు ఉంటే, నిన్నగారు నీళ్ళు వచ్చినాయి కదండి సచివాలయం. ఇక్కడ నిన్నగారు నీళ్ళు వచ్చినాయి కదండి. అవి కన్స్ట్రక్షన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు అక్కడ మీది కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అయిపోయి సంవత్సరాలు మీరు అక్కడ ఉండి పరిపాలన చేసిన తర్వాత జరిగిన ఇష్యూస్ కదా. తర్వాత ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు కాదు తెలంగాణలో 1 minute సార్. తెలంగాణలో కట్టింది మొన్న అది కట్టి ఇంకా పూర్తి అయ్యి ఇంకా ప్యాచ్ వర్క్స్ ఏవో నడుస్తున్నాయి. నడిచే క్రమంలో మనకు వర్షాలు వచ్చాయి, అది అందరికి తెలిసిందే. 2014 తర్వాత నుంచి 2019 మధ్యలో, ఈవెన్ 2017లో 2018లో కూడా చూసుకుంటే మనకు సచివాలయంలో నీరు కారణమాట వాస్తవం కాదు. అక్కడ జనాలు కాదు మీరు గూగుల్లో కూడా చూపించండి. నేను సమాపణ చెప్తాను. నేను ఇక్కడ చూపించండి, యూట్యూబ్ లో చూపించండి. 2017 కానీ 2018 కానీ మీరు చూపించండి. ఇప్పుడే మీకు చూపిస్తాను, చూపించండి. ఎందుకంటే ఇది జరిగిన వాస్తవాలు. వాస్తవాల్ని లేదు చూపించండి. చూడండి, ఏఎన్ఐ ఛానల్లో మీరు ఒకసారి చూడండి. ఎక్కడ ఇవ్వండి సార్, నేను చూస్తాను. చూడండి, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఎప్పుడు, ఏ సంవత్సరం సార్? అది వాటర్ లీకేజ్ అనేది కన్స్ట్రక్షన్. ఇక్కడ ప్రశ్న ఏ సంవత్సరం? నేను కానీ ఇప్పుడు మీరు ప్యాచ్ వర్క్లు చేసుకుంటే సొంత బిల్డింగ్ కట్టి ఉపయోగం ఏంటండి? ఇంకా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి జరిగింది చూస్తాను. మీరు కన్స్ట్రక్షన్స్ అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ల మీద ఇలా నాసి రకంలో కట్టిన కట్టడాల మీద మీరు ఏదైనా చర్యలు తీసుకొని వాటిని రెక్టిఫై చేయడానికి జరిగిందా? అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఏంటి? ప్రజలు ప్రశ్నించట్లా. ఇది సంవత్సరాల క్రితం, 1 రోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు చూపిస్తున్నారు. అంటే చెప్పారండి, అది పూర్తి అవడానికి 2015లో ప్రారంభిస్తే అది అవడానికి సంవత్సరంన్నర పట్టింది. అంటే అవడానికి సంవత్సరంన్నర పట్టింది. బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, అయిపోయింది.
అయిపోయిందా అవ్వలేదా? అయిపోయింది. అయిపోయిన తర్వాత పరిపాలన చేసుకున్నారు. అక్కడ పరిపాలన చేసిన తర్వాత అప్పుడు కదా చిన్న చిన్నవి జరిగినాయి, కొన్ని ఉంటే దాన్ని సరి చేసుకున్నారు. అట్లా కాదు సార్, వేల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత లీకేజ్లు జరుగుతుంటే మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి అని. సమర్థించుకోవడం కాదు, ఏ సంవత్సరం అనేది చూడండి మీరు చూపించండి. 6 ఏళ్ళు అయినా కూడా 4 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ ప్రజల ప్రశ్న కాదండి, నిజమే. మీరు నేనే ఉన్నాను సార్, ఒక కామన్ మ్యాన్ ని, నేను ఇల్లు కట్టించుకుంటాను, వేల కోట్ల రూపాయలు కాకుండా లక్షల రూపాయలను ఇల్లు కట్టించుకుంటాను. ఇల్లు ఎందుకు కట్టించుకుంటానండి నేను? అన్ని సౌకర్యాల కోసం కదా. సౌకర్యాలు కాకుండా నాసిరకంగా కట్టి నీళ్లు కారుతుంటే నేను ఊరికే ఉంటానా? నాసిరకం ఊరికే ఉంటానా? ఇప్పుడు మీరు వినండి, అదే విధంగా ప్రజలు ఏం ప్రశ్నిస్తున్నారు? మా డబ్బులతో మీరు సచివాలయం కట్టారు, వాస్తవం, అవునా? ఫైన్, కట్టారు, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. తెలంగాణలో కూడా కట్టారు, అలానే పార్లమెంట్ కూడా కట్టారు, ఎవరు దానికి అబ్జెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే అందరూ, వాళ్ళేమో మీ బడ్జెట్కి నియర్ బై ఉన్నదానికేమో అంతంత మంచి భవనాలు కట్టున్నారు, మీరేమో ఇంత డబ్బులు ఖర్చు అయ్యాయి, ఎందుకు ఖర్చు అయ్యాయి సమాధానం చెప్పండి అని అంటున్నారు. వాళ్ళు ప్రజలు ఎవరు అడగట్లేదు, ఇది నేను చెప్పేది అడిగే వాళ్ళు చెబుతున్నాను. ప్రజలు ఎవరు అడగట్లేదు, ఒకవేళ అడిగే వాళ్ళు వినండి సార్, ఒకటి, అది ప్రజలు అడుగుతున్నారా, రాజకీయ నాయకులు అడుగుతున్నారా, లేకపోతే మేధావులు అడుగుతున్నారా, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్నారా, ఎవరైనా కావచ్చు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎందుకు ఇంత ఖర్చు అయింది? సింపుల్ క్వశ్చన్ అది. అంటే అక్కడ 100 రూపాయలు ఉంటే 300 ఇచ్చాడు. ఎందుకు చెప్పేదేనండి, 100 రూపాయల పనికి 300 ఇచ్చాడా? ఖర్చు జరుగుతుంది అనట్లేదు, ఖర్చు అయిపోయింది, దానికి సమాధానం చెప్పండి అంటే. ఖర్చు ఏమి ఎక్స్ట్రా కాలేదు, మరి ఎందుకు అంత అయింది? ఎందుకేమనేది ఏముంది, ఎందుకని అయ్యేది మరీ అన్యాయం కొడుతున్నారు. ఇక్కడేమో 900 కోట్ల రూపాయలు అయిందని మీరే చెప్పారు. ఓకే, దాని బడ్జెట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కేటాయించారు. 300 కోట్ల రూపాయలు సచివాలయం కడితే విమర్శిస్తున్నారు, 900 మాత్రం సమర్థిస్తున్నారు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఆ సచివాలయంకి ఈ సచివాలయంకి తేడా లేదంటారా? అంటే దానికంటే 3 రెట్లు ఉందా ఇక్కడ? తేడా లేదంటారా? అంటే దానికంటే 3 రెట్లు ఉందా? అంటే తేడా లేదంటారా? ఏది ఇది బాగుందంటారా, అది బాగుందంటారా? ఇది కావాలని చెప్పి ఇంతకు ముందు ఉన్నదాన్ని అలా కాదు సార్, చెప్పేదండి సార్. ప్రజల క్వశ్చన్ కి సమాధానం ఏనండి, చెప్పండి. అరే మీరు వినకుండా మరి అర్థంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ప్రజలు అడిగిన సింపుల్ క్వశ్చన్, దానికి సమాధానం చెబుతున్నా అండి. ఇప్పుడు దానికి సమాధానం చెప్పనండి. ఇక్కడ ఒక సచివాలయం అనేది ఉంది, ఆ ప్రదేశంలోనే వాటిని కూలగొట్టి కట్టాడు, అవునా కదా? ఓకే, ఆయన కూలగొట్టి మళ్ళీ కట్టాడు, కరెక్ట్. ఇప్పుడు అక్కడ కొత్తది కట్టారు, ఓకే, కొత్తది కట్టారు. దానికంటూ ఒక నియంత్రణ తోటి ఎంతవరకు అవసరమో కట్టుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. ఓకే, ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు ఏమైనా చెల్లించాడా? మీరు అన్నట్టు లేదు కదా, ఇచ్చిన దానికి ఇచ్చేసాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రారంభోత్సవం అయిన తర్వాత కొన్నిసార్లు లీక్ అవుతున్నాయి, దాన్ని సరి చేసుకున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ లీకేజీ కాలేదు. లీకేజ్ పక్కన చెప్తానండి, ఎందుకు అయింది అంటే కట్టడాలకు అవుతాయి, కాకుండా ఎట్లా అవుతాయి? ఇప్పుడు ప్రజలు నేను చెప్పేదేనండి, అంటే కట్టడం తప్ప అంటే డబ్బులు ఏవి కట్టకుండా, డబ్బులు లేకుండా ఎవరన్నా కడతారా? ఓకే, అయిపోయిందా అని చెప్పేదానండి సార్. కడతారా అంటే మీరు ఎందుకైనా దాన్ని 4 సార్లు ప్రశ్నించారు. అంటే కడితే డబ్బులు కావా, ఖర్చు కాదా, వర్క్ అవుతాయా? మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందంటే ప్రజలు అడిగే క్వశ్చన్ చాలా సింపుల్ సార్. మీ ఫ్రెండ్ మీరు హౌస్ కట్టుకోవాలనుకున్నారు, సింపుల్, మీకు లేమన్లో లాంగ్వేజ్లో మీకు అడుగుతాను. మీరు సేమ్ గదులే, సేమ్ ప్లానింగే, సేమ్ కన్స్ట్రక్షనే, సేమ్ ఇటుకనే, సేమ్ టైంలోనే మీరు మొదలు పెట్టారు, అవునా? మీరు 2 ఫ్లోర్లే, ఆయన 2 ఫ్లోర్లే, సేమ్ డిజైన్, ఏమీ తేడా లేదు. ఆయన ప్లాన్నే మీరు కూడా, ఆయన మెటీరియల్ తెచ్చుకున్న దగ్గర మీరు కూడా, ప్రతిదీ ఆయన, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. అయితే ఇప్పుడు ఆయన దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, మీ దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఏమో 1 కోటి రూపాయలు ఇల్లు ఫినిష్ చేశాడు, మీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఏమో 2.5 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ని మీరు అడిగారు, బ్రదర్ మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంత అయింది అని చెప్పేసి, 1 కోటి రూపాయలు అయింది అని అన్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని క్వశ్చన్ వేశాడు, మీ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది? 2.5 crore అయిందని చెప్తారు. ఇప్పుడు మీది, అరే నాది 1 కోటి రూపాయలు అయింది కదా, నీకెందుకు 2,50,00,000 రూపాయలు అయింది అన్నప్పుడు మీరు ఎందుకు ఇంత పెట్టారన్న దానికి రీజన్ అయితే ఉంటుంది కదా, రైట్? ఇంటీరియర్ కూడా సేమ్, మళ్ళీ ఏం చేంజెస్ లేవు, ఈవెన్ ఇంట్లో ఉన్న సామాన్లతో సహా సేమ్ టు సేమే అనుకోండి. ఇప్పుడు మీరు మీ కాంట్రాక్టర్ని ఎందుకు ఎక్కువ అయిందని చెప్పేసి అని ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ప్రజలు కూడా ఏమడుగుతున్నారు, వినండి, లెట్ మీ కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ప్రజలు ఏమడుగుతున్నారు, మీరు కట్టినందుకు కట్టద్దు అని చెప్పని ఎవరు అనట్లేదు, ఖర్చులు పెట్టేందుకు ఖర్చు పెట్టద్దు అని చెప్పి ఎవరు అనట్లేదు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కట్టిన ఈ కట్టడంకి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయి, వాళ్ళు కట్టిన కట్టడానికి ఎందుకు అంత డబ్బులు ఖర్చు అయ్యాయి? వెరీ సింపుల్ క్వశ్చన్.
అయిపోయిందా? ఎస్, సమాధానం చెప్పొచ్చా? చెప్పండి. మీరు అన్నారు ఒక ఇంటికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు ₹1,00,00,000, ఇంకో కాంట్రాక్ట్ 2.5 కోట్లు, అవునా? అంటే 2.5 కోట్లు ఇస్తే ఇదే స్నేహితులు ఇద్దరు మాట్లాడుకోకుండా నేను ₹1,00,00,000 ఇచ్చాను, నువ్వు 2.5 కోట్లు ఇచ్చావని చెప్పి ముందే ప్రశ్నించుండడా? ప్రశ్నించుంటాడా ఉండడా? అప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నించుకోలేదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. సేమ్ టు సేమ్ ప్లానే కట్టుకుంటూ వచ్చారు, అంతే. కట్టుకుంటూ వచ్చారు, ప్రాక్టికల్గా కట్టుకుంటూ వచ్చారు. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బడ్జెట్లో క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఎంత ఖర్చులు అయ్యాయని టోటల్ చూసుకున్నప్పుడు ఈ టోటల్లో ఒకరిదేమో హై టోటల్ ఉంది, ఒకరిదేమో లో టోటల్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, దానికి ఆన్సర్ అడుగుతున్నారు ప్రజలు, అంతే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తిగతంగా కట్టుకున్న దాంట్లో ఒకటి ₹1,00,00,000, ఒకటి 2.5 కోట్లు కట్టుకున్నాడు. వీడు చేతగానాడు, వాడు చేత అయినాడు. ప్రజలు అవన్నీ అడగట్లేదు సార్, మీకు సింపుల్, మీకు చేత కాదని ప్రజలు అడగరు. మీరు ఎలా నిర్ణయిస్తారు? ప్రజలు ఏమని చెప్తున్నారు? రేట్ ఎక్కువ మీరు ఎలా నిర్ణయిస్తారు? 3,000 చేశారు, మీరు ఖర్చు పెట్టారా లేదా? ఇప్పుడు ఖర్చు పెట్టారా లేదా? ఏమండి, 3,000 చిల్లరకు మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది, 1,800 చిల్లరకి ఇవ్వడం జరిగింది. చెప్పేదండి సార్, ఇంటీరియర్ తోటి 1,800 చిల్లరకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం ఎంత అయితే ఉందో మామూలుగా దాని కొటేషన్ ఎవరైతే ఇచ్చారో ఆ కొటేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అదైతే ఎక్కువ తక్కువ కాదు కదా. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది ఇవ్వలేదు కదా. పెరిగింది ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు మీరు అన్నట్టు మీ స్ట్రక్చర్ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సచివాలయం స్ట్రక్చర్ కట్టేస్తున్నారు, అవునా? మరి తెలంగాణలో స్ట్రక్చర్ అది కట్టేసిన తర్వాత కట్టిన స్ట్రక్చర్ రేట్లు ఎలా తగ్గిపోయింది? ఏదండి మీరు అన్నట్టే. ఏమండి, ఇక్కడ అంతా స్టాండర్డ్ గా ఉంది. చెప్పేదండి సార్, పూర్తిగా చెప్పేదండి సార్. మీరే అన్నారు పెరుగుతుంది, చెప్పేదండి సార్. నీకు ఇక్కడ మామూలుగా ఇచ్చిన రేటు ప్రకారం అక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఇక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, అక్కడ విస్తీర్ణం ఎంత, మొత్తం ఎన్ని వేల అడుగుల్లో ఉంది, ఎన్ని లక్షల అడుగుల్లో ఉంది, ఇక్కడ ఎన్ని వేల అడుగుల్లో ఉంది. ఇది కంపేర్ చేస్తే కదా రేట్లు ఎక్కువ తక్కువ అనేది మనకు తెలిసేది. సరే, మీరు ఎంత కట్టుకున్నా స్క్వేర్ ఫీట్ కి రేట్ అయితే సేమ్ కదా. పెరగదు కదా, ఇంకా ఏం చేంజ్ అవ్వదు కదా. అజ్యూమ్ మూమెంట్. ఇప్పుడు మీరు అన్నట్టే రేట్ ఎప్పుడైనా అప్రిషియేషన్ ఉంటుంది కదా, డిప్రిషియేషన్ ఉంటుంది. అదిగా సార్, మీరు క్వశ్చన్ అడిగిన దాన్ని సమాధానం చెప్తున్నాను ముందు. అది లేదండి, దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఆన్సరే కదా నేను చెప్పింది. ఎక్కువ అయిన ఖర్చు దేనికైంది? స్ట్రైట్ ఆన్సర్. ఆన్సరే కదా చెప్పి, ఇవన్నీ ప్రజలకు వద్దు. ఆన్సరే కదా చెప్పి, ప్రజలకు ఇవన్నీ వద్దు సార్. స్ట్రైట్ ఆన్సర్ అండి చెప్పండి. నేను చెప్పి స్ట్రైట్ ఆన్సరే, మీరే డిబేట్ అవ్వ చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు అక్కడ స్క్వేర్ ఫీట్ కింద అన్నాడు, ఆ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మీరు ఇల్లు ఉందనుకోండి, లబ్ధి చేకూర్చడం కోసము మీరు కాంట్రాక్టర్ ఎక్కువ కొటేషన్లు తీసుకొని వాళ్ళకి లంచాలు మీ దగ్గర తీసుకోవడం కోసం చేశారా? ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉంది అంటే, ఓ సమాధానం చెప్పిన తర్వాత అన్నం పెడుతున్నారా, ₹5 అన్నం పెడుతున్నారు, పెట్టారు, ఏమో ఎక్స్ప్లెనేషన్. ప్రజలకు ఏమవసరం ఉంది సార్? అరే ఎక్కడ పెరిగిందండి రేటు? ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అడిగిన ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు మాట్లాడింది నేను వినండి. నేను మీరు అడిగిన తర్వాత నా మాట వినాలా? చెప్పండి. అసలు మీరు చెప్పేది నేను విన్నాం. చెప్పండి. నేను చెప్పింది మీరు వినాలి ఫస్ట్. ఇప్పుడు అక్కడ 10,000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, 10,000 స్క్వేర్ ఫీట్ కి ఎన్ని స్క్వేర్ ఫీట్ల సంబంధం లేదండి ప్రజలకి. వెరీ సింపుల్. బిల్డింగ్లు మాత్రం మీరు ఏం మాట్లాడతారండి? బిల్డింగ్లు మాత్రం అదే చెప్పేది ఏంటండి మీరు ఎట్లా విశ్లేషకులు అసలు ముందు? నేను విశ్లేషకుని కాదండి, మీరు ఎట్లా ప్రజలు అవుతారు? 1,00,000 స్క్వేర్ ఫీట్లు ఉందనుకోండి, ఇది 1,00,000 స్క్వేర్ ఫీట్లు ఉందనుకోండి, 1,00,000 స్క్వేర్ ఫీట్లు 1 కోటి అయితే ఇది 2.5 కోట్లు అయితే తప్పు అడుగుతున్నారు. ఇప్పుడు అదే నేను చెప్తుంటే మీరు చెప్పలేదు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అడుగులు వేరు, ఇక్కడ ఉన్నది వేరు, అక్కడ వేరు. రెండు ఒకే స్థాయి కాదు, రెండు ఒకే ప్రాంతం కాదు. వివిధ ప్రాంతాల్లో కొంత వేరియేషన్, ₹100 ₹150 తేడా వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని లక్షల అడుగులు ఉంది, అక్కడ ఎన్ని లక్షల అడుగులు ఉందంటే మీకు అర్థమైపోయింది. కాంట్రాక్టర్ కి ₹10 ఇస్తానని చెప్పని ₹30 ఇస్తే తప్పు. కాంట్రాక్టర్కి ₹10 నువ్వు కట్టండి, నాకు ఇన్ని కావాలన్నప్పుడు అందుట్లో కట్టాడా లేదా ఇది మాట్లాడండి. అంతేగాని అది తెలియకుండా ఎక్కడ 10,000 అయింది, ఇక్కడ 50,000 ఎందుకు అయిందని మాట్లాడటం అనేది చాలా తప్పు. అంటే గవర్నమెంట్ చెప్పేది ఏమండి సార్, పూర్తిగా చాలా స్పష్టంగా నేను చెబుతున్నాను. ముందు అది అర్థం చేసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పే సమాధానం అవునా కాదా అనేది మాత్రమే ఆలోచించండి, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అడిగారు ఒక బిల్డింగు ₹1,00,00,000 అయింది, ఒక బిల్డింగ్ 2.5 కోట్లు అడిగింది. ఒకే ప్లేస్ లో ఒకే సాట జరిగింది. వాడు సొంతం కట్టుకోవచ్చు, వీడు బయట చేత పెట్టి కట్టియొచ్చు, వీడి కాంట్రాక్ట్ ఇచ్చి కట్టియొచ్చు. కానీ మనం కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ₹1,00,00,000 కట్టమని మనం ఇస్తే ₹2.5 కోట్ల అయిందని చెప్పేవాడంటే ఇస్తే మన తప్పు.
కానీ ముందే దానికి కొటేషన్లు వచ్చి నలుగురు వచ్చిన తర్వాత నలుగురు కొటేషన్లు ఇచ్చిన తర్వాత 10 రూపాయలకి ఇది కట్టవయ్యా నాకు ఇది ఇవన్నీ మనం చాలా డివేట్ అయిపోయినాం ఇప్పుడు దాకా. మనం ఒక మాట చెప్పిన తర్వాత ఇవన్నీ ప్రజలు ఈసారి పాలిటిక్స్ లో ఎవరికి మద్దతు ఇస్తారని మీరు ఈ ఒక మాట చెప్పిన తర్వాత నేను ఏది చెప్పను. చెప్పండి. 10 రూపాయలకి కట్టమని చెప్పి వస్తే 8 రూపాయలు కట్టడానికి వచ్చాడు అనుకోండి, ఎవరన్నా 10 రూపాయలకి వచ్చాడు అనుకోండి, నువ్వు 8 రూపాయలకి ఇస్తావా 10 రూపాయలకి ఇస్తావా? 8 రూపాయలకి ఇస్తావు. కాబట్టి అట్లా వచ్చిన కాంట్రాక్టర్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చూద్దాం, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.